నవంబర్ మాసంలో 11వ తేదీన శ్రీనివాసు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర శనివారం శబరిమలకు చేరుకుంది. 41 రోజులుగా కాలినడకన ఎండనక వాననక చలని సైతం లెక్క చేయకుండా బయలుదేరిన స్వాములు ఎరిమేలి చేరుకుని రంగులు చల్లుకొని పేటతులి ఆడారు. అనంతరం గురుస్వామి పాదయాత్ర స్వాములకు ఇరుములు కట్టారు. ఎరిమేలి నుంచి పెద్ద పాదం ప్రారంభించినటువంటి అయ్యప్ప స్వాములు పంభా నదికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. పాదయాత్రలో కష్ట సుఖాలు అనుభవిస్తూ స్వామిని చేరుకొని 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు గురుస్వామి శ్రీనివాస్ తెలిపారు. పాదయాత్రకు సహకరించిన స్వాములకు భక్తులకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 11 తారీఖున బయలుదేరిన మా మహాపాదయాత్ర ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రకు స్వామి దారి పొడుగున కష్టాలను అనుభవించినాం, సుఖాలను అనుభవించినాం స్వామి. చివరికి ఆ అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకున్నాం స్వామి. ఎవరికి ఏ ఆటంకం కలగకుండా ఆ దేవదేవుడే మా ఇంట ఉండి నడిపించాడు స్వామి. ఇక్కడ నుండి ఈరోజు ఇరుముడు కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం స్వామి. 10 మంది కన్యస్వాములు 11 మంది గురుస్వాములతో నా పాదయాత్ర సంతోషంగా దివ్యంగా జరిగింది స్వామి. ఆ దేవదేవుడు లేకపోతే ఈ పాదయాత్ర లేదు స్వామి. ఆ స్వామి కరుణాకటాక్షాలు మాపై ఎప్పుడు ఉంటాయి స్వామి. మా తప్పు ఒప్పుల్ని మన్నించి మమ్మల్ని క్షమించు అయ్యప్ప అంటూ వేడుకుంటూ ఆ స్వామి మా అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా ఒక గురుస్వామిగా నా ఆవేదన స్వామి. స్వామి